హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ చైర్ని పరిచయం చేస్తాను. ఇది ద స్లీప్ కంపెనీకి సంబంధించిన స్టైలక్స్ ఎర్గో స్మార్ట్ గ్రిడ్ చైర్ అనమాట. దాదాపు నేను ఒక 5 ఏళ్ళు అవుతుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఈ 5 ఏళ్ళ నుంచి వాడుతుంది ఒకటే చైర్ అనమాట. ఎడిటింగ్కి అదే వాడతాను, రికార్డింగ్కి అదే వాడతాను, థంబ్నెయిల్ చేసేటప్పుడు అదే వాడతాను, వీడియోని ఎడిట్ చేసేటప్పుడు, డేటా కలెక్ట్ చేసేటప్పుడు, న్యూస్ కలెక్ట్ చేసేటప్పుడు, డీల్స్ రాసేటప్పుడు, ఇలా డేలో దాదాపు ఒక 18 నుంచి 20 గంటలు నేను ఎక్కువగా కంప్యూటర్ ముందే ఉంటాను. ఇక డీల్స్ అయితే 24 అవర్స్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా నేను కూర్చొనే వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంట్లోనే ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, సిస్టమ్ ముందు ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు కావచ్చు, ఇలా కూర్చొని ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువగా చేసే వాళ్ళకి మాత్రం ఈ చైర్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది నేను విన్న తర్వాత నేను ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని తెప్పించాను. నాకైతే ఇది భలే కంఫర్ట్గా అనిపించింది. ఇది ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని గుడ్ పాయింట్స్ ఏంటి అండ్ దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఇది ద స్లీప్ కంపెనీకి సంబంధించిన స్టైలక్స్ ఎర్గో స్మార్ట్ గ్రిడ్ చైర్ అనమాట. ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అనేది వీళ్ళు ఓన్గా పేటెంట్ చేసుకున్న టెక్నాలజీ. సో ఇది జపనీస్ టెక్నాలజీని వీళ్ళు పేటెంట్ చేసుకున్నారు. సో ఇదే ద స్లీప్ కంపెనీకి సంబంధించిన చైర్, స్మార్ట్ గ్రిడ్ చైర్, స్మార్ట్ చైర్. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. అసలు ముందు దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మనం బాక్స్ మీద అబ్జర్వ్ చేస్తే ద స్లీప్ కంపెనీ పేటెంటెడ్ స్మార్ట్ గ్రిడ్ ఇన్సైడ్ అని రాస్తుంది. అలాగే వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ స్మార్ట్ గ్రిడ్ ఆఫీస్ చైర్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇంప్రూవ్ సిట్టింగ్ పోస్చర్, అలాగే మీకు నో ప్రెజర్ సపోర్టు, ఇలా కొన్ని దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా బాక్స్ మీద మనకి మెన్షన్ చేస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంట్రెస్టింగ్లీ మీరు దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. మనకి బాక్స్ లోపలే బై డిఫాల్ట్గా సెమీ అసెంబుల్డ్ పొజిషన్లో వస్తుంది. అంటే మీరు ఒక 4 బోల్ట్ ఎక్కించుకోవాలంతే. అది కూడా మీకు ఎల్ఎంకి వీళ్ళు టూల్ కిట్ కూడా బాక్స్లో ఇస్తారు. జస్ట్ అక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఒక 5-6 ఫోటోలు ఉంటాయి ఎలా దీన్ని అసెంబుల్ చేసుకోవాలని చెప్పి. మొత్తం మీద మీరు ఫిట్ చేయాల్సింది ఒక 4-5 బోల్ట్ ఉంటాయి అంతే. మిగతా అంతా ఆల్రెడీ ప్రీ అసెంబుల్డ్గానే వస్తుంది. ఫస్ట్ మీరు బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ రెస్ట్ని తీసుకొని దాంట్లో ఒక 2 బోల్ట్ తీసేసి అండ్ మీకు ఒక మధ్యలో ఒక బార్ ఉంటుంది, ఆ బార్ను కూడా ఓపెన్ చేసి ఏదైతే బేస్ ఉంటుందో సీట్ బేస్, ఆ సీట్ బేస్లో దీన్ని ప్రాపర్గా కూర్చోబెట్టి మీరు ఆ బోల్ట్లు ఎల్లంకితో ఎక్కించుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కింద వైపు మీకు ఒక గ్యాస్ లిఫ్ట్ ఉంటుంది. ఆ గ్యాస్ లిఫ్ట్ని మీరు కింద ఒక మెటల్ వీల్స్ వస్తాయి కదా, ఆ మెటల్ వీల్స్ మీద లోపల కూర్చోబెట్టి అండ్ ఈ సెటప్ మొత్తాన్ని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడితే సెట్ అనమాట. ఇక మీరు ఎలాంటి బోల్ట్ ఎక్కించాల్సిన అవసరం లేదు. అండ్ బ్యాక్ సైడ్ ఒక నెక్ రెస్ట్ వస్తుంది. ఆ నెక్ రెస్ట్ కూడా మీరు దీంట్లో ప్రాపర్గా కూర్చోబెట్టుకొని ఒక 2 బోల్ట్లు ఉంటాయి, ఆ 2 బోల్ట్లు మీరు ఎల్లంకిని యూజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీకు ఆల్రెడీ ఆ మాన్యువల్లో కూడా క్లియర్గానే మెన్షన్ చేసి ఉంటుంది. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కమింగ్ టు ద చైర్ ఫీచర్స్, ఈ చైర్ ఫీచర్స్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మెయిన్గా మనం పైనుంచి వద్దాం. ఫస్ట్ అది మీకు నెక్ రెస్ట్. ఈ నెక్ రెస్ట్ అనేది మీకు కొంచెం స్ప్రింగ్ యాక్షన్తో ఉంటుంది. అండ్ మీరు కావాలనుకుంటే దీని హైట్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, పైకి కిందికి కూడా అనుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ ఫోమ్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. అండ్ గాలి ఈజీగా తగిలేలాగా బ్రీతబుల్ మెటీరియల్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పైకి కిందికి మీరు ఈజీగా మీ హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రెండోది మీకు బ్యాక్ రెస్ట్ అనమాట. ఈ బ్యాక్ రెస్ట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ముఖ్యంగా దీని డిజైన్, ఈ డిజైన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీ స్పైనల్ కార్డ్ డిజైన్ తగ్గట్టుగా వీళ్ళు ప్రాపర్గా కట్ చేశారు. అండ్ ఈ మెటీరియల్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ నైలాన్ ఫైబర్ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ దీనికి పైన ఉండే మెష్ ఏదైతే ఉందో ఇది బ్రీతబుల్ మెష్ని యూజ్ చేశారు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు ఇది గాలి ఈజీగా ఇన్ అండ్ అవుట్గా బాగా తగులుతుంది అనమాట. జనరల్గా మనం రెగ్యులర్ చైర్స్లో కూర్చుంటే ఏమవుతుంది, మనం ఈ వీప్కి చెమటలు పడతా ఉంటాయి కదా, దీంట్లో అలా పట్టదు. ఎందుకంటే మీకు ఇది బ్రీతబుల్ కాబట్టి గాలి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి చెమటలు అనేవి ఉండవు అనమాట. జస్ట్ లైక్ మీకు కార్లలో ఈ మధ్య వెంటిలేటెడ్ సీట్స్ వచ్చినాయి కదా, అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది డిజైన్ కూడా మీకు స్పైనల్ కార్డ్ తగ్గట్టుగా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక స్పైన్ ప్రో అని చెప్పి మీకు ఒక స్పైనల్ కార్డ్కి మీ ప్రాపర్గా సిట్టింగ్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకునేలాగా ఒక చిన్న బేస్ ఉంటుంది. అది కూడా మెత్తగా ఉంటుంది. ఇది మీరు కావాలనుకుంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే మీరు ఇలా రెస్ట్ అయినప్పుడు మీ స్పైనల్ కార్డ్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా దీనికి టచ్ అవుతుందో ఆ ఏరియాలో మీకు స్మూత్గా ఉండటం కోసం ఒక అడ్జస్టబుల్ స్పైన్ ప్రోని ఇచ్చారు వీళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం ప్రాపర్ సిట్టింగ్ ఎక్స్పీరియన్స్ అనేది
ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఆర్మ్ రెస్ట్, ఈ ఆర్మ్ రెస్ట్లు కూడా మీకు 2 రకాలుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 డైరెక్షనల్ 2D లాగా ఇచ్చారు వీళ్ళు. ఇది మీకు ఒకటి ఫస్ట్ హైట్, మీరు హైట్ మీ హ్యాండ్ రెస్ట్లు తగ్గట్టుగా మీరు హైట్ సెట్ చేసుకోవచ్చు మీ టేబుల్కి తగ్గట్టుగా. అండ్ రెండోది, మీరు ఇలా రెస్ట్ అవుతున్నప్పుడు ఈ లెంత్ అనేది మీకు ప్రాపర్గా లేదనుకోండి, కావాలనుకుంటే దీన్ని ముందుగా అనుకోవచ్చు, వెనక్కి అనుకోవచ్చు అనమాట. అంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ టేబుల్, మీ టేబుల్ తగ్గట్టుగా మీరు రెస్ట్ అయ్యేదానికి తగ్గట్టుగా మీరు దీని లెంత్ అనేది ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హైట్ కూడా మీరు కావాలనుకుంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ రెండోది సీటు, ఈ సీటే మెయిన్ టెక్నాలజీ వీళ్ళు దీంట్లో యూజ్ చేసింది. ఈ సీట్ వీళ్ళు పేటెంట్ చేసిన ఒక స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అని చెప్తున్నారు, వీళ్ళ ఓన్ టెక్నాలజీ ఇది. సో దీంట్లో ఏంటంటే ఈ ఫోమ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఈ ఫోమ్ మనం కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ తగ్గ డిజైన్ ప్రకారం ఇది లోపలికి కుషన్ అవుతుంది. కుషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు లేచినప్పుడు ఆటోమేటిక్గా దాని అంతా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల దీని లైఫ్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అండ్ మీకు కూడా టఫ్ మెటీరియల్ మీద కూర్చున్న ఫీలింగ్ కాకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది. మీ బాడీ తగ్గట్టుగా ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అనేది చేసుకుంటుంది అనమాట. సో ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. కూర్చున్న తర్వాత మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. పైన లెదర్ ఫినిషింగ్తో మీకు కొంచెం మెటీరియల్తో చాలా మంచిగా అయితే వీళ్ళు ఇచ్చారు. గాలి కూడా ఈజీగా తగిలేలాగా మీకు ఆ కుషన్ కూడా ప్రాపర్గా అడ్జస్ట్ అయ్యేలాగా వీళ్ళు ఇచ్చారు. ఇది కూడా సీట్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ రెండోది, మీకు దీని కింద వీళ్ళు ఏదైతే ఈ గ్యాస్ లిఫ్ట్ ఉంటుందో, ఈ గ్యాస్ లిఫ్ట్కి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. లెఫ్ట్ లివర్, రైట్ లివర్, 2 లివర్స్ ఉంటాయి అనమాట. ఈ లెఫ్ట్ లివర్ ఏంటంటే మీరు కావాలనుకున్నప్పుడు ఇలా టిల్ట్ అవ్వాలనుకున్నప్పుడు, అలా రెక్లైన్ అయిపోయి పడుకోవాలనుకున్నప్పుడు దీన్ని మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేసి వెనక్కి అనుకుంటే ఆటోమేటిక్గా ఇది 135 డిగ్రీస్ వరకు వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అడ్జస్టబుల్, మీకు కావాలనుకున్న యాంగిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెమే కావాలనుకున్నారనుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మీరు టోటల్గా 135 డిగ్రీస్ కావాలనుకుంటే 135 డిగ్రీస్ వరకు మీరు బ్యాక్ ఇలా లీన్ అయిపోయి పడుకోవచ్చు అనమాట. ఇదొకటి. రైట్ సైడ్ లివర్ ఏంటంటే మీ హైట్ అనమాట. హైట్ జస్ట్ మీరు ఇలా కూర్చొని దీన్ని వదిలేశారనుకోండి, ఇది హైట్ పెరుగుతుంది తగ్గుతుంది, హైట్ పెరుగుతుంది తగ్గుతుంది. ఇది ఒక గ్యాస్ లిఫ్ట్ హైడ్రాలిక్ లాగా ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ బాగుంది. అండ్ దీని కింద ఒక స్ప్రింగ్ కంట్రోల్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ కంట్రోల్ని మీకు ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలా, హార్డ్గా మూవ్ అవ్వాలని తగ్గట్టుగా మీరు దీన్ని కూడా అటు ఇటు మార్చుకోవచ్చు. అంటే ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. జస్ట్ మీరు ట్యాప్ను ఓపెన్ చేస్తున్నట్టు మీకు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ చేస్తే మీది టైట్ అయిపోతుంది. ఆ స్ప్రింగ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. అప్పుడు మీకు బ్యాక్ వెళ్ళేది కూడా చాలా హార్డ్గా వెనక్కి వెళ్తుంది. అదే మీరు లూజ్ చేసుకున్నారనుకోండి, చాలా ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ని రకాల ఫీచర్స్ దీనికి ఇచ్చారు. అండ్ కింద ఏదైతే వీల్స్ ఉన్నాయో, ఈ వీల్స్ కూడా మీకు క్రోమ్ మెటల్తో తయారు చేస్తారు వీళ్ళు. మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ వీల్స్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్నాయి దీంట్లో. సో దీనివల్లే మనకు కావాలనుకున్న విధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా కూర్చొని మీరు ఫ్రీగా కూర్చోవచ్చు, వెనక్కి ఇలా వంగి పడుకోవచ్చు. చాలా ఓవరాల్గా అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైతే చెప్పాను కదా, గేమ్ ఆడేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఆఫీస్ చైర్ లాగా అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ 5 years అంటే నేను నార్మల్ చైర్ దగ్గర నుంచి ఇప్పుడైతే ఇది నాకైతే ఒక మంచి చైర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చిందనమాట. సో ఇది ద స్లీప్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ గ్రిడ్ చైర్, లేదంటే స్టైలక్స్ ఎర్గో స్మార్ట్ గ్రిడ్ చైర్ అనమాట. జనరల్గా ఇవేంటంటే ప్రీమియం క్వాలిటీ చైర్స్, మెటీరియల్ వీళ్ళు టాప్ క్వాలిటీ మెటీరియల్స్ని యూజ్ చేస్తారు. అండ్ బ్రీతబుల్ మెష్ ఇలాంటివి కొంచెం ప్రీమియం ఉండటం వల్ల దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ 16 నుంచి 17,000 దాకా ఉంటుంది. మన ఛానల్ సంబంధించిన కూపన్ కోడ్ వాడితే మీకు ఒక 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా ఇన్ని ఫీచర్లు కావాలి, ఇంత క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఒక ట్రై అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ద స్లీప్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ గ్రిడ్ చైర్కి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.